చాప్టర్ 7 మీరాకి ఆరవ్ నుండి కాల్ వచ్చింది. ఆమె చిరునవ్వుతో అందుకొని గుడ్ మార్నింగ్ ఆరవ్ అని పలకరించింది. హ్యాపీ బర్త్డే మీరా అని ఆరవ్ ఆమె బర్త్డేని గుర్తు చేశాడు. థ్యాంక్ యూ మ్యాన్, నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. వాళ్ళ పుట్టినరోజును మర్చిపోవడం ఎంత బాధాకరం. ఇన్ని గొడవలను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మీరా అని మనసులో అనుకున్నాడు. ఆరవ్ నువ్వు ఉన్నావా అని ఆమె అనింది. అప్పుడు అతను మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. అవును, కృతి ఎలా ఉంది అతను అడిగాడు. ఆమె బానే ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. మీరా ఆఫీస్లో కలుద్దాం, మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కాల్ ముగిచ్చాడు. మీరా ఆఫీస్కి వెళ్లే ముందు గుడికి వెళ్ళింది. ఆమె కృతి కోసం ప్రార్థన చేసి ఆఫీస్ చేరుకుంది. ఆమె లోపలికి రాగానే అదితి ఆమెను కౌగిలించుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. మీరా చిరునవ్వుతో ఆమెకు ధన్యవాదాలు చెప్పింది. సహోదరులందరూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దాని తర్వాత ఎవరి పనులు వాళ్ళు కొనసాగించారు. సాయంత్రం ఆమె తన ఇంటికి చేరుకుంది మరియు ఏర్పాటును చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చాలా నవ్వింది మరియు కృతి ఆమె వద్దకు వచ్చి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. మీరా ఆమె బుగ్గలను ముద్దు పెట్టింది. మీ పుట్టినరోజుకు నేను కమల ఈ డెకరేషన్ చేశాం అని అంది ఆనందంగా. ఇది చాలా అందంగా ఉంది పాప, ఆమె బుగ్గలపై ముద్దు పెడుతూ చెప్పింది. కమల తన కుమార్తెతో వచ్చే సమయానికి మీరా కమల నుండి ఆమె ఆశీస్సులు పొందింది. కమల ఆమెకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపింది. ఆమె కేక్ కట్ చేయగా అందరూ ఆనందంగా శుభాకాంక్షలు చెప్పారు. మీరా చిరునవ్వుతో వారి ప్రేమను అంగీకరించింది. కమల మరియు ఆమె కుమార్తె దాదాపు 11 గంటలకు బయలుదేరారు. మీరా వారిని జాగ్రత్తగా ఉండమని కోరింది. ఆమె గదికి తిరిగి వచ్చి అలసిపోయి నిద్రపోతున్న కృతిని చూసింది. ఆమెని తమ గదికి తీసుకువెళ్ళి బెడ్పై హాయిగా పడుకునేలా చేసి డ్రెస్ మార్చుకుని గతం గురించి ఆలోచిస్తూ అలాగే బెడ్ పక్కన పడుకుంది. మీరా యొక్క పాస్ట్. ఈరోజు నా పుట్టినరోజు, అతనికి ఖచ్చితంగా కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, కానీ నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. వంటగదిలో ఏదో పని చేస్తున్నాను. అయితే అతను 12 ఏళ్ల వయసులో నన్ను ఎందుకు కోరుకోలేదు? మొదటి సంవత్సరం అతను 12 ఏళ్ల వయసులో నన్ను బయటకు తీసుకెళ్ళాడు. ఆ రాత్రి అందమైనది. కానీ ఈ సంవత్సరం అతను ఇంకా నిద్రపోతున్నాడు. అతను నా పుట్టినరోజుని మర్చిపోయాడా? నా మనసులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ నేను ఆ ఆలోచనలను పట్టించుకోకుండా అతనిని లేపడానికి పైకి వెళ్ళాను. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అది చూసి నేను అతని జుట్టుని పట్టుకున్నాను. క్రిష్, లేట్ అయింది, లేచి ఆఫీస్కి రెడీ అవ్వు అన్నాను అతనిని నిద్ర లేపుతూ. ఒక్కసారిగా కళ్ళు తెరిచి వాచ్ వైపు చూశాడు. చాలా ఆలస్యమైంది, నాకు ఈరోజు మీటింగ్ ఉంది అంటూ హడావిడిగా వాష్రూంలోకి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బయటికి వచ్చి ఫార్మల్స్లో రెడీ అయ్యాడు. సరే మీరా, టేక్ కేర్, మీటింగ్ అయిపోగానే ఫోన్ చేస్తాను అన్నాడు హడావిడిగా. బ్రేక్ఫాస్ట్ చెయ్యవా అని తడబడుతూ అడిగాను. నేను క్యాంటీన్లో తింటాను, కంగారు పడొద్దు అంటూ నా నుదుటిపైన ముద్దు పెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. నేను అతను వెళ్ళిన వైపు చూస్తున్నాను మరియు అతను నా పుట్టినరోజు మర్చిపోయినందుకు బాధగా అనిపించింది. కానీ దానికంటే అతను తన బ్రేక్ఫాస్ట్ చేయలేదనే బాధ ఎక్కువగా ఉంది. నేను నిజంగా వినాలనుకుంటున్నాను, అతను తప్ప అందరూ చెప్తున్నారు. ఈరోజంతా నెమ్మదిగా గడిచిపోయింది మరియు నేను టీవీ చూస్తూ మంచం మీద ఏ ఆందోళన లేకుండా నిద్రపోయాను. ఎవరో నన్ను చేతుల్లోకి తీసుకున్నట్టు అనిపించింది. దాంతో మేలుక వచ్చింది మరియు అతని మొహం చూసి ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాను. నన్ను పైకి తీసుకెళ్లి మా గదిలో పడేశాడు. మీరా, రెడీ అవ్వు, మనం తొందరగా పార్టీ అటెండ్ అవ్వాలి. మన క్లయింట్స్లో ఒకరు ఈ పార్టీ ఇస్తున్నారు, చాలా ముఖ్యం అని తొందరగా అన్నాడు. నేను బాధగా తల ఊపి రెస్ట్రూమ్ వైపు వెళ్ళాను. అతను నాకు పార్టీ వేర్ డ్రెస్ ఇచ్చాడు మరియు ఈ రాత్రి ధరించమని అడిగాడు పార్టీ కోసం. నేను డ్రెస్ మరియు అతని ముఖం వైపు చూశాను. ఏంటి అని అతను అడిగాడు. నాకు ఇది వేసుకోవడం ఇష్టం లేదు అన్నాను తడబడుతూ. ఏం తప్పులేదు, ప్లీజ్ వేర్ ఇట్ డియర్ అన్నారు ప్రాధేయపడే స్వరంతో. తాను ప్రజెంట్ చేసిన డ్రెస్లో రెడీ అయ్యాను, కానీ కంఫర్టబుల్గా లేదు. లైట్ మేకప్ వేసుకొని ఒక్కసారి లుక్ చెక్ చేసుకున్నాను. బాగుంది, కానీ డ్రెస్ మాత్రం పార్టీకి సౌకర్యంగా లేదు అనుకొని కిందికి వచ్చాను. అతను నన్ను సజీవంగా తిన్నట్టుగా చూశాడు. నేను చెప్పులు వేసుకొని అతని వైపు నడిచాను. క్రిష్, ఈ డ్రెస్ వేసుకోవడం నాకు సౌకర్యంగా లేదు అన్నాను నేను అతని దగ్గర ఉన్నప్పుడు. రండి వెళ్దాం అన్నాడు నా మాటలను పట్టించుకోకుండా. విచారకరమైన ముఖంతో కార్లో కూర్చున్నాను.
నన్ను చూసి నవ్వి కార్ స్టార్ట్ చేసి ఒక అరగంట తర్వాత ఆగాడు. బయట వెతికాను కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో కంగారుగా చూశాను. రండి వెళ్దాం, లేట్ అవుతుంది. నన్ను కార్లో నుంచి లాక్కొచ్చాడు. అతనికి పిచ్చి పట్టిందా అని మనసులో అనుకుంటూ మౌనంగా అతనిని అనుసరించాను. అకస్మాత్తుగా ఆగిపోయాడు మరియు అతని వేలతో నా కళ్ళను మూశాడు. క్రిష్, ఏం చేస్తున్నావు? అయోమయంతో అడిగాను. వెయిట్ ఫర్ సమ్ మినిట్స్ డార్లింగ్ అన్నాడు అతను నన్ను పట్టుకొని విడవకుండా. చివరికి మేము గమ్యస్థానానికి చేరుకున్నాము మరియు అతను నా కళ్ళ నుండి తన చేతిని తీశాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అది నాకు మాటలు లేకుండా చేసింది మరియు నేను నమ్మలేకపోయాను నా కళ్ళని. అది ఒక అందమైన చెట్టు ఇల్లు, 2 చెట్ల మధ్య కట్టిన ఇల్లు. అది చూసి పిడుగుపాటుకు గురయ్యాను. ఇది లైట్స్తో మెరుస్తూ ఉండడం వల్ల దాని రూపం మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. ఈ హౌస్ సందర్శించాలని నేను ఎప్పటినుండో కోరుకుంటున్నాను, కానీ నా పుట్టినరోజు నాడు అది జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఉత్సాహంగా అతనిని గట్టిగా కౌగిలించుకున్నాను. హ్యాపీ బర్త్డే మై వరల్డ్ అని నా చెవులో గుసగుసలాడాడు. ఎట్టకేలకు నా చెవులు ఉదయం నుండి వినాలని తహతహలాడుతున్న మాటలతో ఆశీర్వదించబడ్డాయి. ఆ సమయంలో నేను అతనిని ముద్దు పెట్టుకోవాలనుకున్నాను, కాబట్టి నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూపించడానికి అతని బుగ్గలను గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. నన్ను తన చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇల్లు మొత్తం అందమైన లైట్స్ మరియు అందమైన పెయింటింగ్స్తో అలంకరించబడ్డాయి. దాని అందాన్ని వివరించడానికి నా దగ్గర మాటలు లేవు. భోజనానికి ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. నిజంగా ఆశ్చర్యపోయాను నాకు ఇష్టమైన వంటకాలను చూసి. అతను తన చేతులతో నాకు తినిపించాడు. నేను అతని అందమైన మొహాన్ని మెచ్చుకుంటూ మౌనంగా తిన్నాను. అతను నన్ను యువరాణిలా భావించాడు. నువ్వు నా బర్త్డే మర్చిపోయావని అనుకున్నాను. ఉదయం నుండి నా మనసులో ఏముందో నెమ్మదిగా చెప్పాను. అతను నవ్వుతూ బదులిచ్చాడు. లేదు ప్రియతమా, నా జీవితంలో నీ గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా దేవదూత ఈ భూమిపైకి వచ్చిన ఈ రోజును నేనెలా మర్చిపోగలను? నేను నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను, కాబట్టి నేను మీ పుట్టినరోజును మర్చిపోయినట్టు ఈ రోజంతా నటించాను. పుట్టినరోజు ఏర్పాటు నేనిక్కడే చేస్తున్నాను అన్నాడు కన్నుగొడుతూ. ఆ సమయంలో నేనే ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన వ్యక్తినని భావించాను మరియు నేను ఇక వేచి ఉండకూడదనుకుంటున్నాను మరియు అతనిని ప్రేమగా ముద్దాడాడు. అతను నా పెదవులపై నవ్వాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను ముద్దు విడిచి నవ్వుతూ నన్ను చూశాడు. నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తున్నావు మీరా. మరియు నా వెన్నుముక్కలో వణుకు పుట్టించేలా నా ఇయర్ లాబ్ని ముద్దు పెట్టుకుంటూ నాకు చాలా కష్టాన్ని కలిగిస్తుందో తెలుసా అన్నాడు. అయ్యో, నిజంగానే వీడు మాయగాడు. ఈ రోజంతా నన్ను పిచ్చిదానిలా మార్చేశాడు. అతని ఒక్క స్వరం చాలు నన్ను పూర్తిగా కరిగించడానికి అనుకున్నాను. అయితే ఈ డ్రెస్ కంఫర్టబుల్గా లేదని నువ్వు చెప్తున్నావుగా, అలా అనిపిస్తే మార్చుకో అంటూ నవ్వుతూ నన్ను మళ్ళీ ఈ లోకానికి తీసుకొచ్చాడు. ప్రియమైన హబ్బీ, నేను ఎప్పుడు సౌకర్యంగానే ఉంటాను మీ చుట్టూ. అది పార్టీకి సౌకర్యంగా లేదని చెప్పాను. చుట్టూ చేతులు వేస్తూ అన్నాను. అతను నా ముందు కూర్చొని అందమైన జ్యువెలరీని గిఫ్ట్ ఇచ్చాడు. నాకు అది నచ్చి చిరునవ్వుతో అంగీకరించాను. కానీ తర్వాత అతను చేసిన పని నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒక బుట్ట ఇచ్చి తెరవమని అడిగాడు. బుట్ట తెరిచి చూడగానే ఒక చిన్న పిల్లి పిల్ల ఉంది. ఓ మై గాడ్, ఎంత ముద్దుగా ఉంది అని ఆనందంతో అరిచాను. చాలా క్యూట్గా అనిపించింది. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను. క్యాట్ని కౌగిలించుకోవడంతో సంతోషంగా ఉన్నాను మరియు నేను చాలా ఇష్టపడే ఈ హృదయపూర్వక బహుమతిని ఇచ్చిన నా భర్తను చూడటానికి తిరిగాను. కానీ నేను చూసిన దృశ్యం నన్ను మరింత భ్రాంతికి గురిచేసింది. అతని కళ్ళల్లో నీళ్లు. ఏమైంది? తన మొహం చేతిలో పెట్టుకొని అడిగాను. ఐ లవ్ యూ అన్నాడు సిన్సియర్గా నా కళ్ళల్లోకి చూస్తూ. ఐ లవ్ యూ టూ అంటూ నా నుదుటిని అతని మీద పెట్టి తన కన్నీళ్లు తుడుచుకున్నాను. ఇక నుండి నేను ఈ కన్నీళ్లు చూడకూడదు అన్నాడు కఠినంగా. మీరు చెప్పినట్టే మేడం, మరియు నేను ఈ ఏర్పాటును మరింత రొమాంటిక్గా చేద్దాం అనుకుంటున్నాను సో అన్నాడు కొంటెగా నవ్వుతూ.
ఈడియట్, నువ్వు నన్ను ఎప్పుడు సిగ్గుపడేలా చేస్తున్నావు. మా పెళ్ళై 2 ఏళ్ళయింది. కానీ తను ఎప్పుడు రొమాంటిక్గా మాట్లాడినా గుండె వెంటనే వణుకు పుడుతుంది. అది మొదటిసారి నేను సిగ్గు కారణంగా తల వంచాను. తను లేచి నిలబడి సంగీతాన్ని ఆన్ చేసి నా చేతులతో డాన్స్ చేయమని అడిగాడు. నేను హ్యాపీగా హ్యాండ్ ఇచ్చాను. మ్యూజిక్తో పాటు ఇద్దరం డాన్స్ చేశాం. నాపై అతని ప్రేమ ప్రతిరోజు పెరుగుతుంది మరియు అతని ప్రతి చర్య దానిని పోలి ఉంటుందని నేను నిజంగా భావించాను. చాలా సుదీర్ఘమైన ఆరాధ్య శృంగార రాత్రి తర్వాత నేను అతని అభిమాన ఆస్తిలాగా నన్ను గట్టిగా కౌగిలించుకొని పిల్లవాడిలా అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ అమితమైన ఆనందం కారణంగా నాకు నిద్ర పట్టలేదు. నేను నా చుట్టూ ఏమీ చూడలేకపోయాను మరియు అతని మొత్తం వెచ్చదనాన్ని మాత్రమే అనుభవించాను. నేను అతని మొహం వైపు చూశాను. ఒక పెద్ద ఉరుము ఆమెను తిరిగి ప్రస్తుత ప్రపంచానికి తీసుకువచ్చింది. ఆమె మంచం మీద కూర్చుంది మరియు ఆమె చెంపల మీద కన్నీరు కారుతున్నట్టు అనిపించింది. పొంగుతున్న కన్నీళ్లను ఆమె అదుపు చేసుకోలేకపోయింది. ఆమె దానిని తుడిచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. అతను లేని తన జీవితాన్ని సూచించే కిటికీ ఆకాశం వైపు చూసింది. ఈ రోజంతా ఆమెకు అనేక కోరికలు వచ్చాయి. కానీ ఆమె హృదయం అతని కోసం మరియు ఆమె తల్లిదండ్రుల కోసం ఎంతో ఆశగా ఉంది. ఆమె కన్నీళ్లు తుడిచి కిటికీలో చూసింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.